వరంగల్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. లింగాపురం గ్రామంలో ఓటర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటున్నారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఓటర్లు అంటున్నారు. మరిన్ని వివరాలు మనకు నరేంద్ర అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా మంచి వాతావరణంలో జరుగుతున్నాయి. చాలా అవసరం అని చెప్పేసి గ్రామ ప్రజలు అంటున్నారు. మనతో ఓటర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ ఈ ఎన్నికలు జరగడం అనేది ఎలా చూస్తున్నారు, ఎంత అవసరం అని అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేక కొంచెం పాలన గాడిలో లేక పల్లెలు అవస్థపడ్డాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టి పల్లెలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా కృషి చేస్తూ ఉన్నది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో అన్ని మౌలిక వసతులతో పాటు పల్లెలను ఒక మంచి అద్భుతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి చేసేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు పల్లెలు బాగుపడితేనే మనకు ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది. పల్లెలు అభివృద్ధి చెందితేనే ప్రజలంతా అన్ని రకాలుగా ఆనందాలతో సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇవాళ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని చెప్తా ఉన్నారు. మనతో మహిళా ఓటర్లు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఎలాగా అనిపిస్తుంది ఈ పండుగ, ఓట్ల పండుగ ఎలా అనిపిస్తుంది? ఈ ఎన్నికలు ఎంతవరకు అవసరం అనుకో? సూపర్. ఓట్ల పండుగ బాగానే ఉందండి. ఇన్ని రోజులు ఈ సర్పంచ్ ఎలక్షన్లు జరగక గ్రామ పంచాయతీ ఫండ్స్ రాక ఇబ్బంది పడ్డామండి. ఈవెన్ నల్లాలు రాక కనీసం ఈ కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళ సొంత డబ్బుతోని నల్లాలు వచ్చేటట్టు డబ్బు పెట్టుకునేది. ఇంతవరకు మాకు ఆ ఫండ్స్ కూడా రాలేదండి. ముందుబడి నడిపించిళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడైనా మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాం. ఎలాంటి వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి? ఈ వాతావరణం మంచిగా ఉంటుంది. మా విలేజ్లో మంచిగా ఉంటుంది వాతావరణం. ఎందుకు అని అంటే మా విలేజ్ వరకు వచ్చేసరికి ఏం పెద్దగా ఇబ్బందులు ఉండవు, గొడవలు ఉండవు. మంచి సాంప్రదాయబద్ధంగానే రాజకీయాలు చేసుకుంటారు. ఎవరికి వారు ఓటు వేసుకుంటాం. ఓటు బ్యాంక్ ఇవాళ యువకులు మనతో ఉన్నారు. యూత్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఇవాళ జరుగుతున్న ఎన్నికలు, ఈ ఓట్లు ఎంతవరకు ఉపయోగం అనుకుంటున్నారు? మరి ఈ ప్రజాస్వామ్యం లోపల ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది యూత్గా మీరు ఎలా భావిస్తున్నారు? నేను చాలా బాగానే భావిస్తున్నాను. కాకపోతే లాస్ట్ 5 years నుంచి ఊళ్ళో డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. సో ఈ 5 years అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాం, లింగపురం గ్రామం లోపల అందరూ కూడా చాలా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అండి, ఎలా అనిపిస్తుంది అలా ఈ ఓట్లు జరగడం? ఎలా ఓట్లు జరగడం చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. గ్రామ ప్రజలు చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు. అధికారులు చూస్తే చాలా సంతోషంగా ఓపికతోటి నెమ్మదిగా వేస్తున్నాం. చూసిన మొత్తానికైతే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఎంత అవసరం అనేది గ్రామాలు అభివృద్ధి చెందడానికి ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితి. చెప్పండి, ఎలా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం కానీ ఓట్లు జరుగుతున్న పరిస్థితి కానీ ఎలా ఉంది? ముఖ్యంగా మనకు వచ్చేసి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ 2 years తర్వాత మనకు వచ్చింది. సో ఈ వచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ ఓటు హక్కును ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి నాయకుడిని ఎన్నుకొని ప్రజలందరూ ఎక్కడున్నా కూడా దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా వచ్చి తమ యొక్క అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో కూడా మంచి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. అది నాకు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఒక మంచి నాయకుని ఎంచుకోవాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఇవాళ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది చాలా అవసరం. కాబట్టి ఈ గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ కోణంలో ప్రతి ఒక్కరు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో నరేందర్, HM TV.